హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. లాస్ట్ వీక్ మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళడానికి రాయచూర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. రాయచూర్ రైల్వే స్టేషన్ అంతా ఇలా చాలామంది మనుషులు ఉన్నారు. ఆ రోజు ఏంటా అని చూస్తే ఆ రోజు కల్బుర్గి నుంచి బెంగళూరుకి ఫస్ట్ వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇలా చాలామంది స్టూడెంట్స్, చాలామంది వేరే వాళ్ళు అందరూ ఉన్నారు రైల్వే స్టేషన్లో. అందరూ వందే భారత్ ఎక్స్ప్రెస్ని చూడడానికి చాలా ఎక్సైట్మెంట్తో వచ్చారు. ఇలా అనుకున్న టైంకి వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. ఇది ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కల్బుర్గి టు బెంగళూరు. ట్రైన్ చాలా బాగుంది. దాని తర్వాత మా ట్రైన్ వచ్చేసింది కరెక్ట్ టైంకి. మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. ఇలా ట్రైన్లో టీసీస్ టికెట్స్ అడుగుతూ ఉన్నారు. ఇలా ట్రైన్లో సరదాగా పిల్లలు మా వారు టైం స్పెండ్ చేశారు రకరకాల గేమ్స్తో. ఇలాగా మా ట్రైన్ మేము రేణిగుంట జంక్షన్ వరకు బుక్ చేసుకున్నాము. సో నైట్ 7:30కి ట్రైన్ రేణిగుంట జంక్షన్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడి నుంచి మేము ఆటో తీసుకొని తిరుపతికి వెళ్ళాము. 300 అయింది మాకు ఆటో రైడ్కి. ఇలా తిరుపతిలో ప్రతి మెట్రో పిల్లర్కి గోవిందనామాలతో చూడగానే ఒక మంచి డివైన్ ఫీలింగ్ వచ్చింది. మేము తిరుపతి రాగానే ఇలాగా ఒక హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. డిన్నర్ చేసేసి ఎర్లీగా పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడి దర్శనానికి వెళ్ళాలని. నెక్స్ట్ డే మార్నింగ్ పద్మావతి అమ్మవారిని చూడడానికి మంగాపురం వెళ్ళాము. పొద్దున్న అమ్మవారి దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి దగ్గర గాజులు అవన్నీ కూడా షాపింగ్ చేశాము. తర్వాత అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి పైన కొండ మీదకి వెళ్ళడానికి ఇలా ఎలక్ట్రిక్ బస్ తీసుకున్నాము. పర్ పర్సన్ 100 రూపీస్ పడింది టికెట్ ప్రైస్. ఏసీ బస్ ఇది. కొండ మీద వెళ్తుంటే ఇలా బ్యూటిఫుల్ వ్యాలీస్తో కొండంతా చాలా బాగుంది. ఇలా వెళ్తూ మేము పిల్లలకి సరదాగా 7 కొండల పేర్లు అవన్నీ నేర్పించాము. పైన బస్టాండ్ దగ్గర మమ్మల్ని దింపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మేము మా ప్లేస్ వద్దకు వెళ్తున్నాము. మేము సహస్ర దీపాలంకార సేవా టికెట్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. ఇవి 3 months ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్ అవన్నీ సబ్మిట్ చేస్తే టీటీడీ వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. 500 రూపీస్ పర్ పర్సన్. ఒక లడ్డు కూడా ఇస్తారు ఈ సేవకు మనకి. ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో దారంతా ఇలా షాపింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కొండపైన ఎక్కడా ప్లాస్టిక్ ఎక్కడా మనం చూడము. వాటర్ అంతా కూడా ఇలా ఫ్రీగా సప్లై చేస్తున్నారు. కూలింగ్ వాటర్. దేవుడి దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడు మాది సహస్ర దీపాలంకార సేవ ఎక్కడికి వెళ్ళాలి అని అంతా ప్లేసెస్ అన్నీ చూసుకుంటున్నాము.
కొండ మీద అంతా గోవింద నామస్మరణతో చాలా బాగుంది. ఎక్కడ చూసినా గోవింద గోవింద అన్న మంత్రాలు, జపాలు, నామాలే వినిపిస్తాయి మాకు. ఇలా మేము మాడవీధుల్లో తిరుగుతూ వెళ్ళాము. ఇక్కడ వైట్ పెయింట్ వేశారు కదా, కూలింగ్ పెయింట్, అందువల్ల కాళ్ళు కాలట్లేదు. మాడవీధుల్లో మనం చెప్పులు వేసుకోకూడదు కదా, ఆ పెయింట్ వేసిన దగ్గరే నడుస్తున్నాము. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూసారా, మాడవీధుల్లో చెప్పులు వేసుకోకూడదని. ఫస్ట్ మేము వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. తిరుమలలో ఫస్ట్ దర్శనం వరాహస్వామి దగ్గరికే వెళ్ళాలి మన అందరము. స్వామి దర్శనం అయ్యాక పుష్కరిణి దగ్గరికి వెళ్ళి అక్కడ మేము నీళ్లు చిలకరించుకున్నాము. పుష్కరిణిని చూసి తర్వాత మేము మధ్యాహ్నం అయింది, వెంగమాంబ అన్నసత్రానికి వెళ్ళాము భోజనం చేయడానికి. స్వామి భోజనం అందరూ ఒక్కసారన్నా తినాలి కదా. వెంగమాంబ అన్నసత్రం చాలా పెద్దదిగా ఉంది. లోపల చాలా హాల్స్ ఉన్నాయి. ఇలా ఎంతోమంది కూర్చొని ఒకే చోట చక్కగా భోంచేయచ్చు. అన్నీ వేడివేడిగా మంచిగా వడ్డిస్తున్నారు అందరికీ కూడాను. మంచిగా అరిటాకుల్లో భోజనం పెడుతున్నారు. ఒక స్వీట్ ఉంటుంది, ఒక పచ్చడి, ఒక కూర, సాంబార్, మజ్జిగ ఉంటుంది. చల్లటి మంచినీళ్ళు కూడా ఇస్తున్నారు. దేవుడి భోజనం చాలా బాగుంది. సత్రం దగ్గర ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంది వాల్కి. ఇక్కడ మేము కొన్ని మంచి పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. ఇది బోర్డర్స్ వేసేవి, ఇవి ఒకటి తీసుకున్నాము. ఇది ఒక పెయిర్ 50 రూపీస్. అలాగే అక్కడ ఇయర్ రింగ్స్ రోడ్డు మీద ఇలా కుప్పలాగా వేసి అమ్ముతున్నారు. ఈచ్ పెయిర్ 30 రూపీస్. బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. మేము కొన్ని పెయిర్స్ తీసుకున్నాము. అలాగే ఇది కూడా ముగ్గు వేసేదే, ఇలాగా లైన్స్ వస్తుంది. ఇది కూడా ఒకటి తీసుకున్నాము. ఇది ఒక సెట్ 50 రూపీస్. ఇది కూడా తర్వాత మేము సహస్ర దీపాలంకార సేవ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ అందరూ సేవా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు. స్వామిని చూడ్డానికి 2 కన్నులు సరిపోలేదు. అంత అందంగా ఉన్నారు స్వామి, అమ్మవార్లు అందరూ గోవిందనామం చేస్తూ ఉండిపోయాము, స్వామిని చూస్తూ ఉండిపోయాము. పాటలు చాలా బాగా పాడారు అక్కడున్న సింగర్స్ అందరూ. వేదాధ్యయనం అన్నీ జరిగాయి.
మేళ తాళాలతో స్వామిని చాలా బాగా తీసుకొచ్చారు. దీపాలన్నీ ఇలా వెలిగించి స్వామిని ఉయ్యాలతో చక్కగా సేవ చేశారు. ఇలా సేవ అయిపోయాక మేము దర్శనానికి వెళ్ళాము. 2 గంటల్లో మాకు స్వామి దర్శనం అయిపోయింది. స్వామిని కన్నులారా చూసుకొని మనసులో నింపుకొని ఆనందంతో బయటికి వచ్చాము. మేము వచ్చేసరికి 7:30 అలా అయిపోయింది బయటికి వచ్చేసరికి. తిరిగి నైట్ మళ్ళీ మా ఎలక్ట్రికల్ బస్లో కిందకు వచ్చేసాము. కొండ మీద నుంచి వస్తుంటే వ్యూ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భావని అండ్ తనుజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.